Hello, welcome back to the AS Perspective YouTube channel. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. గ్యాప్ వచ్చింది. సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నాకు మా వాడికి సేమ్ టైంలో పడడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను నేను. సో ఈ వీడియో మనకి ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే బీటెక్ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు మీ బీటెక్ కెరియర్లో కానీ ప్లేస్మెంట్స్ కెరియర్లో కానీ. మీరు చాలా చోట్ల వినుంటారు లైక్ గిట్ హబ్ అని గిట్ అని పుష్ పుల్ అని చెప్పి కొన్ని వినుంటారు. విని అర్థం కాక వదిలేసి ఉంటారు. సో వాటి గురించి ఈరోజు మీకు ఒక బేసిక్ ఐడియా తీసుకొచ్చేస్తాను. అసలు గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ అంటే ఏంటి, రెండిటికి తేడా ఏంటి, విఎస్ కోడ్ ని గిట్ హబ్ ని ఎలా కనెక్ట్ చేయాలి, అసలు ఇది మీ ఫ్యూచర్ లో మీ కెరియర్ లో ఎలా యూజ్ అవుతుంది, మీకు జాబ్ రావడానికి కానీ మీకు ఇంకా ఫర్దర్ గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి కానీ ఎట్లా యూజ్ అవుద్దో ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా చెప్పేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ గిట్ హబ్ అంటే ఏంటి? సో నాకు ఒక ఇల్లు ఉంది, నేను నా ఇంట్లో ఉన్నాను. మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఆ ఇంట్లో ఉన్నారు. సో అలానే మన కోడ్ ఉంటుంది కదా, మన కోడ్కి కూడా ఒక ఇల్లు ఉంటుంది, ఒక హోమ్ ఉంటుంది. అదే ఈ గిట్ హబ్. సో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఏం లేదు, డెవలపర్స్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ని వేరే వేరే డెవలపర్స్ తో కొలాబ్ అవడానికి అండ్ ఫ్యూచర్ లో దాన్ని స్టోర్ చేసుకోవడానికి, తర్వాత మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ఈ కోడ్ మొత్తం తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పెడతారు. ఆ ప్లేసే గిట్ హబ్. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు ముందు ముందు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలో ఎదరికి వెళ్ళే కొద్ది బాగా క్లారిటీగా అర్థమవుద్ది. సో నెక్స్ట్, సో వాట్ ఈస్ గిట్? గిట్ అంటే ఏం లేదు, ఇది ఒక వర్షన్ కంట్రోల్ అన్నమాట. ఇది వర్షన్ కంట్రోల్ అంటే మళ్ళీ కొత్త పదం వాడాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. వర్షన్ కంట్రోల్ అంటే ఏం లేదు, సి మీరు అపరిచితుడు సినిమా చూసే ఉంటారు. అందులో 3 క్యారెక్టర్స్, ఒక మనిషే 3 క్యారెక్టర్స్ చేస్తారు. సో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ సీన్ కి తగ్గట్టు మారుతా ఉంటాయి. ఓకే. సో అలానే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను కదా, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇంకో పేరు పెట్టి పిలుచుకుంటా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్, జనరల్ ఇంగ్లీష్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయని చెప్పాను. సో అలానే మనం కోడ్ రాస్తాం. మనం ఫస్ట్ టైం రాసేది ఒక వర్షన్ కోడ్. తర్వాత నువ్వు అందులో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు రాసేది అది ఇంకో వర్షన్ ఆఫ్ కోడ్. సో ఈ వర్షన్స్ ని కంట్రోల్ చేసేదే వర్షన్ కంట్రోల్. ఈ వర్షన్ కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించే టూలే గిట్. సో అది మీరు మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండింటికి డిఫరెన్స్, గిట్ వర్సెస్ గిట్, రెండింటికి తేడా ఏంటి? గిట్ అనేది ఒక టూల్, మనం చెప్పుకున్నాం. ఆ టూల్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ గిట్ హబ్ అనేది ఒక వెబ్సైట్, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. గిట్ హబ్ అనేది ఒక వెబ్సైట్, అందులో మనం కోడ్ ని స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గిట్ అనేది మీరు మీ కోడ్ ని ట్రాక్ చేస్తుంది. లైక్ మీరు చేంజెస్ చేస్తే అది రికార్డ్ చేసుకుంటుంది. ఓకే, వీడు చేంజ్ చేశాడు, వీడు మోడిఫై చేశాడు, వీడు కొన్ని అడిషనల్ గా యాడ్ చేసుకున్నాడు అని చెప్పి ఆ మీరు రాసే కోడ్ ని ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ గిటబ్ ఏంటి? ఆ ట్రాక్ చేసిన కోడ్ ని ఒక ప్లేస్ లో పెట్టాలి కదా, ఆ పెట్టే ప్లేసే మనం గిటబ్ లో పెడతాం. సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ అది. సో ఇప్పుడు గిట్హబ్ ని విఎస్ కోడ్ ని ఎలా కనెక్ట్ చేసి యూస్ చేసుకోవాలో మీకు చెప్తాను. సో లైక్ అంటే కోడ్ ని ఎలా స్టోర్ చేసుకోవాలి, మన విఎస్ కోడ్ లో కొట్టిన కోడ్ ని గిట్హబ్ లోకి ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎట్లా స్టోర్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీరు గిట్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి. సో గిట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి స్క్రీన్ మీద మీకు ఒక వెబ్సైట్ నేమ్ కనపడుతుంది, అందులోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాలేషన్ చెప్తాను, మీకు స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. యా, నేను టైప్ చేయండి git-scm.com. ఇది టైప్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిపోయాక ఇక్కడ చూడండి కరెక్ట్ గా ఇన్స్టాల్ ఫర్ మ్యాక్ అని ఉంది. నాది మ్యాక్ కాబట్టి మ్యాక్ లోకి ఇన్స్టాల్ చేసుకోవాలని డైరెక్ట్ గా రికాగ్నైజ్ చేసి చెప్తుంది. మీది విండోస్ అయితే విండోస్, ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని చూపించేస్తుంది ఇక్కడ. సో ఇది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గిట్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నా దాంట్లో ఆల్రెడీ ఉంది. సో ఇన్స్టాలేషన్ అంటే ఏం లేదు, మీకు తెలిసిందే, ఏమైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తే మీరు ఆ .exe ఫైల్లోకి వెళ్ళి నెక్స్ట్ 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 అని చెప్పేసి కొట్టి ఇన్స్టాల్ నొక్కుతారు కదా. సో అంతే, ఏం లేదు. సో ఓకే, అలా ఇన్స్టాల్ చేసుకున్నాక అది ఇన్స్టాల్ అయిందో లేదో మీకు క్లారిటీగా తెలియాలి కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విండోస్లో అయితే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి, మ్యాక్ అయితే టెర్మినల్లోకి వెళ్ళండి. నేను టెర్మినల్లోకి వెళ్తున్నాను. టెర్మినల్లోకి వెళ్ళి ఇప్పుడు కమాండ్ చెప్తాను, ఆ కమాండ్ టైప్ చేయండి. గిట్ స్పేస్ హైఫెన్ వర్షన్. గిట్ స్పేస్ హైఫెన్ వర్షన్ ని క్లిక్ చేస్తే
ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ గిట్ వర్షన్ 2.52.0 అని వచ్చింది. మీ గిట్ వర్షన్ ఏంటో అక్కడ చూపిస్తుంది. సో ఇలా చూపిస్తే మీరు సక్సెస్ఫుల్ గా గిట్ ని ఇన్స్టాల్ చేసేసుకున్నట్టే. సో నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు మీ కోడ్ ని గిట్ హబ్ లోకి పుష్ చేయాలి. సో దానికన్నా ముందు మీరు లింక్ చేసుకోవాలి కదా, విఎస్ కోడ్ ని గిట్ హబ్ ని లింక్ చేసుకోవాలి. సో దానికి మీరు గిట్ హబ్ లో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. నాకు అకౌంట్ ఉంది, సో నేను అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది నా గిట్ హబ్ అకౌంట్. సో ఏం లేదు, మీ మెయిల్తో లాగిన్ అయిపోవడం, సైన్ అప్ అయిపోవడం. సైన్ అప్ అయిపోయాక ఏం చేస్తారంటే మీకు డాష్ బోర్డ్ ఇలా వస్తుంది, మీ పేజ్ మామూలుగా వెబ్సైట్లో ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే న్యూ నొక్కండి. న్యూ నొక్కితే న్యూ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఉంది కదా, అండ్ ఇక్కడ ప్లస్ నొక్కినా ఇక్కడ ప్లస్ నొక్కినా కూడా ఇక్కడ న్యూ రిపాజిటరీ అని ఉంటుంది. సో న్యూ రిపాజిటరీ అని ఇక్కడ కూడా నొక్కొచ్చు. రిపాజిటరీ కొత్త పదం వచ్చింది మళ్ళీ. రిపాజిటరీ అంటే ఏంటంటే, సో ఏం లేదు, ఇప్పుడు మన ఫొటోస్ని, వీడియోస్ని, సాంగ్స్ని, ఇమేజెస్ని, ఈ అన్నిటిని ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటాం మామూలుగా. డౌన్లోడ్స్లోనో డాక్యుమెంట్స్లోనో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో స్టోర్ చేసుకుంటాం. సో మా ఇక్కడ రిపాజిటరీ అంటే కూడా అంతే సింపుల్గా. రిపాజిటరీ అంటే ఫోల్డర్. ఆ ఫోల్డర్లో మనం ఏం స్టోర్ చేసుకుంటాం, మనం రాసిన కోడ్ని స్టోర్ చేసుకుంటాం అంతే. సో దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలిగా, అంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి కదా. సో అందుకే ఇప్పుడు మనం అది చేస్తాం. న్యూ నొక్కితే ఇక్కడ న్యూ రిపాజిటరీ క్రియేట్ చేసుకోమని వస్తుంది. రిపాజిటరీకి ఒక నేమ్ ఇచ్చేయండి. సో లైక్ నేను ఒక డెమో అని ఇచ్చేస్తున్నాను. డెమో 1 ఏదో ఒకటి ఒక పేరు ఇచ్చేయండి. కాకపోతే మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. సో దానికి ఏమైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూజ్ విజిబిలిటీ దగ్గర పబ్లిక్ ప్రైవేట్ ఉంటుంది. సో తెలిసిందే, పబ్లిక్ అంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది చూడడానికి, ప్రైవేట్ అంటే మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ యాడ్ రీడ్మీ కూడా మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అంటే ఏం లేదు. సో మీరు మీ కోడ్కి ఒక డాక్యుమెంటేషన్ చేయాలి అనుకుంటే ఆ రీడ్మీలో మీరు పెట్టుకోవచ్చు. సో మిగతావి రెండు వీటిని ఎక్కువ ఏం కలెక్టండి, అలాగే ఉంచేయండి. సింపుల్ క్రియేట్ రిపాజిటరీ కొట్టేస్తే ఇంకొక రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ పేజ్ వస్తుంది మీకు ఇలాగా. ఇలా పేజ్ వచ్చి మీకు కింద కొన్ని కమాండ్స్, దీనికంటూ సెపరేట్ ఒక యూఆర్ఎల్ ఇలా వస్తాయి. సో ఇలా వచ్చాక ఏం చేయాలంటే విఎస్ కోడ్లోకి వెళ్ళిపోండి. సో విఎస్ కోడ్లో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కిందకి వెళ్తే అకౌంట్ ఉంటుంది. అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు నా పేరు చూపించి గిట్ హబ్ అని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ మీద నొక్కితే మీకు డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ అవుద్ది. లింక్ టు గిట్ హబ్ అని చెప్పి ఉంటుంది. అది నొక్కితే మీకు బ్రౌజర్లోకి వెళ్ళిపోద్ది. బ్రౌజర్లోకి వెళ్ళిపోయాక మీరు గిట్ హబ్ని ఏ మెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యారో ఇక్కడ కూడా ఆ మెయిల్ అకౌంట్ని ఆథరైజ్ చేస్తే గిట్ హబ్ విఎస్ కోడ్ రెండు ఆథరైజ్ అయిపోయి మీకు కూడా ఇలా వస్తుంది, మీ అకౌంట్ నేమ్ బ్రాకెట్లో గిట్ హబ్ అని చెప్పి. సో దీని అర్థం ఏంటంటే విఎస్ కోడ్ అనేది గిట్ హబ్కి లింక్ అయి ఉందని. రిపాజిటరీ క్రియేట్ చేశాం కదా. సో రిపాజిటరీ క్రియేట్ చేశాక విఎస్ కోడ్లోకి రండి. విఎస్ కోడ్లోకి వచ్చి మీరు క్రియేట్ చేసిన రిపాజిటరీని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. రిపాజిటరీ క్రియేట్ చేశాం కదా. సో రిపాజిటరీ క్రియేట్ చేశాక మీరు లోకల్గా కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నా దగ్గర ఒక ఫోల్డర్ ఉంది. సో నేను ఆ ఫోల్డర్ని ఇందులో విఎస్ కోడ్లోకి ఓపెన్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇదంతా చేయాల్సింది. సో మీది లోకల్గా కూడా సేవ్ అవ్వాలి కదా మామూలుగా. సో అది సేవ్ అవ్వడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో నుంచి ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ చేస్తాం. నేను గిట్ హబ్ అని చెప్పి ఒక ఫోల్డర్ తీసుకున్నాను. సో తీసుకొని నేను ప్రాక్టీస్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తాను. సో ఈ నా ప్రీవియస్ కోడ్స్ ఇవన్నీ. సో నేను కొత్త కోడ్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు మీకోసం, మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం. సో ఏం లేదు, ఒక hello.py, ఓకే, hello.py అని చెప్పి ఒక కొత్తది పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను. నేను కోడ్ చేస్తున్నాను ఇప్పుడు. హలో అని చెప్పి కోడ్ చేశాను మీకు శాంపుల్గా చూపించడానికి. సో దీన్ని రన్ చేయండి. రన్ చేశాక హలో అని వచ్చింది. రన్ అయిపోయింది. రన్ అయిపోయాక ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే
గిట్ స్పేస్ ఇనిట్. మనం ఏం చేస్తున్నాం, మీరు ఒక రిపోజిటరీ క్రియేట్ చేశారు, ఆ రిపోజిటరీని ఆ రిపోజిటరీలోకి మనం రాసిన కోడ్ని పుష్ చేస్తున్నాం. సో నేను నేను నా దగ్గర ఆల్రెడీ కొన్ని రిపోజిటరీస్ ఉన్నాయి. నేను మీకు ఇందాక రిపోజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చెప్పడానికి సో నేను అది చేశాను. ఏమంటారు, ఆ రిపోజిటరీ కొత్త రిపోజిటరీ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉందని నేను ప్రీవియస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను గిట్ స్పేస్ ఇనిట్ నొక్కి ఎంటర్ నొక్కితే రీఇనిషియలైజ్డ్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపోజిటరీ. సో మీకు ఏం వస్తుంది అంటే ఇనిషియలైజర్ అని వస్తుంది, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి ఇనిషియలైజర్ అని వస్తుంది. నాకు నా దగ్గర ఆల్రెడీ రిపోజిటరీ ఉంది కాబట్టి, ఆల్రెడీ అది వర్కింగ్ లో ఉంది కాబట్టి రీఇనిషియలైజ్ అయింది. సో గిట్ స్పేస్ ఇనిట్, ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్. నెక్స్ట్ గిట్ స్పేస్ యాడ్. ఇప్పుడు మీరు రాసిన కోడ్ ని యాడ్ చేయాలి ఆ రిపోజిటరీలోకి. రిపోజిటరీ నాకు లాగిన్ అయింది, గిట్ స్పేస్ యాడ్. గిట్ స్పేస్ యాడ్ మన మన ఫైల్ నేమ్. నేను hello.py కదా నా ఫైల్ నేమ్. సో అందుకే నేను ఇది టైప్ చేశాను, ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక నెక్స్ట్ నెక్స్ట్ లైన్లోకి వెళ్తాను. సో మళ్ళీ ఇంకో కమాండ్ కమిట్ చేయాలి. కమిట్ చేయడం అంటే ఏంటంటే మన కోడ్ని, మన కోడ్లో ఉన్న చేంజెస్ని ట్రాక్ చేయడం. కమిట్ చేయడం అంటే చేంజెస్ని అబ్జర్వ్ చేసుకొని అది కమిట్ చేస్తుంది ఓకే అని చెప్పి. సో గిట్ స్పేస్ కమిట్ స్పేస్ -m, ఒక మెసేజ్, ఎం అంటే ఇక్కడ మెసేజ్. సో మెసేజ్ని కమిట్ చేస్తుంది. లైక్ నేను ఇక్కడ ఈ డబల్ కోడ్స్లో మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. లైక్ మీరు ఏదో చేంజ్ చేస్తారు కదా కోడ్లో, లేకపోతే మీ కోడ్ దేనికి సంబంధించింది, లేకపోతే మీరు ఏమన్నా చేంజ్ చేస్తే మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా పుష్ చేసుకున్నారు, పుష్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని ఇక్కడ దాని మీద వర్క్ చేసి చిన్న చేంజ్ చేశారు. లైక్ నేను ఇక్కడ హలో అని చెప్పాను, నేను హలో తీసేసి నా పేరు పెట్టుకుందాం అనుకున్నాను. సో నా పేరు పెట్టుకుందాం, నేను కోడ్ ఓపెన్ చేయకుండానే నేను ఏం మార్చానో నాకు తెలుస్తుంది. నేను లాస్ట్ టైం ఓపెన్ చేసి నేను దేని మీద వర్క్ చేశానని చెప్పి నేను అందుకే నా పేరు ఇస్తుంది. ఇంక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, నా పేరు ఇచ్చాను. అక్కడ ఆ డబల్ కోడ్స్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఎంటర్ నొక్కాక 1 ఫైల్ చేంజ్డ్ 1 ఇన్సర్షన్ క్రియేట్ మోడ్ hello.py అని చెప్పేసి వచ్చేసింది. సో ఇలా రావాలి మీకు కూడా. ఎన్ని ఫైల్స్ చేంజ్ చేస్తే అన్ని ఫైల్స్ చేంజ్ అని వస్తుంది, ఎన్ని మోడిఫికేషన్ జరిగితే అన్ని. అది 1 ఇన్సర్షన్ అని వచ్చింది. నేను ఒక లైన్ ఇన్సర్షన్ చేశాను కదా, అదే ఒక చేంజ్ అనేది జరిగింది కాబట్టి ఒక ఇన్సర్షన్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గిట్ స్పేస్ పుష్ నొక్కి ఎంటర్ నొక్కా. సి చాలా వరుసగా కిందకి ఇలా వచ్చేసినాయి, ఈ న్యూమరేటింగ్ ఆబ్జెక్ట్స్, కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మీకు కూడా ఇలా వస్తాయి అనమాట. సక్సెస్ఫుల్ గా పుష్ అయితే కనుక మీకు ఇలా వస్తాయి. సో ఇలా వస్తే దీని అర్థం ఏంటంటే మన కోడ్ అనేది GitHub లోకి వెళ్ళిపోయింది, మన రిపోజిటరీలోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిందో లేదో ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సి ప్రాక్టీస్ ఫైల్స్, ఇది నా రిపోజిటరీ hello.py. ఇది నా కోడ్ చూడండి ఇక్కడ. నా కోడ్ ఇక్కడ ఉంది, నేను అక్కడ టైప్ చేసిన కోడ్ ఇక్కడికి స్టోర్ అయిపోయింది. సో దీని ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వచ్చు. సో ఇది ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేయడానికి వాడతారు డెవలపర్స్. సో నేను మీకు ఇది ఎగ్జాంపుల్గా కాబట్టి ఒక లైన్తో చెప్పేశాను. సో అది కమిట్ మెసేజ్ వాడాం కదా, అది ఎందుకో చూడండి ఇక్కడ hello.py. నేను ఏమి ఇచ్చాను అది ఇక్కడ చూపిస్తుంది. సో ఏంటంటే నేను నా కోడ్లో ఏం చేంజ్ చేశానో నేను ఇది ఫైల్ ఓపెన్ చేయకుండానే నేను ఇక్కడ చూసుకుంటా లాస్ట్ టైం నేను ఏం చేంజ్ చేశాను. మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ కింద చూసుకుంటే ఇంకో ఫైల్ ఉంది strings.py అని. స్ట్రింగ్స్ సంబంధించి ప్రోగ్రామ్ ఇది. నేను లాస్ట్ టైం నేను ఏ మోడిఫికేషన్ చేశాను ఇందులో, FSTR అంటే ఫార్మాట్ స్ట్రింగ్. పైథాన్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. FSTRని నేను యాడ్ చేశాను నా కోడ్లో, నేను అందుకే FSTR అని చెప్పి పెట్టుకున్నాను. సో నేను కోడ్ ఓపెన్ చేయకుండా నేను చెప్పేస్తా ఓకే లాస్ట్ టైం నేను ఫార్మాట్ స్ట్రింగ్ని అప్లై చేశాను అని చెప్పేస్తాను. సో అందుకే మనం కమిట్ మెసేజెస్ అనేది వాడతాం. సో దిస్ ఈస్ హౌ వి పుష్ ద కోడ్స్ ఫ్రమ్ VS Code టు GitHub. GitHub అనేది మీ జాబ్స్ కూడా యూజ్ అవుద్దని చెప్పాను కదా, సో అది ఏ విధంగా యూజ్ అవుద్ది. సో రిక్రూటర్స్ మిమ్మల్ని GitHub చూసి ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటారు, సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ GitHub అకౌంట్లోకి వెళ్ళి మీ మెయిన్ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు కింద ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ చూపిస్తుంది, ఇయర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్. సో ఇక్కడ నా అకౌంట్ చూడండి, నా కాంట్రిబ్యూషన్స్ తక్కువ ఉన్నాయి, నేను రీసెంట్గానే క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కొన్ని కనపడుతున్నాయి కదా. సో దీని మీనింగ్ ఏంటంటే నేను వర్క్ చేశాను, నేను ప్రతిరోజు నేను VS Codeలో
వర్క్ చేసి నేను ఇందులో పెట్టుకుంటున్నాను అంటే నీకు కన్సిస్టెన్సీ ఉంది. ఫస్ట్ థింగ్ వాళ్ళు చూసేది నీ కన్సిస్టెన్సీ చూస్తారు ఈ గిట్ హబ్ ద్వారా నీ డిసిప్లిన్, నువ్వు రోజు కోడ్ చేస్తున్నావు, రోజు నేర్చుకోగలుగుతున్నావు, నీ లెర్నింగ్ ఎబిలిటీ ఇక్కడ నీకు వాళ్ళు క్లియర్ గా అర్థమవుద్ది. సో వాళ్ళు మీకు ఆ నాలెడ్జ్ ఉన్నా లేనప్పటికీ కొంచెం ఏమన్నా తేడా వచ్చినప్పటికీ మీ గిటహబ్ చూస్తే కనుక ఖచ్చితంగా ఓకే ఇతనికి నేర్చుకునే స్టెబిలిటీ ఉంది, ఇతను మనం తీసుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ థింకింగ్ కూడా చేస్తారు. సో అప్పుడు మీ గిట్హబ్ అకౌంట్ అనేది ఇక్కడ ఈ మంత్స్ అన్ని గ్రీన్ కలర్ లో కనపడితే ఎలా ఉంటది మీరే చెప్పండి అసలు. ఖచ్చితంగా సెలక్షన్ అనేది పర్సంటేజ్ బాగా పెరుగుద్ది, మీ సక్సెస్ రేట్ బాగా పెరుగుద్ది మీ ఇంటర్వ్యూలో. సో అందుకే మీరు రెండింటిని లింక్ చేసుకొని మీరు చేసే ప్రతిదీ, మీరు ఒకవేళ లాంగ్వేజ్ నేర్చుకుంటుంటే ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా పర్లేదు, ఏ ఇయర్ లో ఉన్నా. ఫస్ట్ ఇయర్ అయితే ఇప్పుడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి మీరు నేర్చుకున్నవన్నీ ఇక్కడ పెట్టేయండి, లింక్ చేసేసి పెట్టేయండి. దానికి ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకోండి. సో ఏదో ఒకటి ప్రాక్టీస్ అని చెప్పి, నేను ప్రాక్టీస్ ఫైల్స్ అని చెప్పి ఒక క్రియేట్ చేశాను కదా, సో లైక్ దట్ మీరు కూడా ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకొని సో మీ కోడ్లు అన్నిటిని ఇక్కడ పెట్టండి, చిన్న కోడ్ అయినా పెద్ద కోడ్ అయినా. సో ట్రై టు ఫిల్ మోర్ నెంబర్ ఆఫ్ బాక్సెస్. సో అలా చేస్తే మీ కన్సిస్టెన్సీ గురించి చెప్పాను కదా, రిక్రూటర్స్ తెలుస్తుంది. సో మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే కనుక సో మీకు ఆ ప్రాజెక్ట్స్ ని మీ గిట్హబ్ లో పెట్టేసి దాని మీద వర్క్ చేయండి. సో ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఒక దాని మీద హోవర్ చేస్తున్నాను, 7 కాంట్రిబ్యూషన్స్ ఆన్ December 1st అని చూపించింది. నేను ఆ రోజు కొన్ని కోడ్స్ మీద 7 times నేను చేంజ్ చేసి ఇందులో పుష్ చేశాను. సో అందుకే కొంచెం ఎక్కువ థిక్గా చూపిస్తుంది. అలాగా ఇప్పుడు తక్కువ చేసాం అనుకోండి ఇలా డల్ గా చూపిస్తుంది. 2 కాంట్రిబ్యూషన్స్ చేశాను నేను దాని ముందు రోజు. సో అందుకే కొంచెం ఇక్కడ లెస్ మోర్ మీకు వేరియేషన్ తెలుస్తుంది అనుకుంటా కదా. రైట్, అది మ్యాటర్. సో ఇది గిట్హబ్ గురించి మొత్తం. సో సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బీటెక్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా. సో మీరు ఇక్కడ వరకు చూస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, డ్రాప్ ఏ ఫైర్ ఎమోజీ. సో ఇప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఓకే చివరి వరకు చూశారు అని చెప్పి. సో మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త కాంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, ఏఎస్ పర్స్పెక్టివ్.